పల్లవులు పల్లవుల స్థాపకుడు పల్లవుల సామ్రాజ్య స్థాపకుడు సింహ విష్ణువు. గొప్పవాడు మొదటి నరసింహవర్మ, చివరివాడు అపరాజితవర్మ. రాజధాని కంచి, రాజచిహ్నం వృషభం లేదా ఎద్దు. అధికార భాష సంస్కృతం, అధికార మతం జైన మతం. వాస్తు శైలి ద్రవిడ శైలి. ప్రధాన కవులు చూసుకున్నట్లయితే దండి, భారవి. దండి రాసిన బుక్కు దశకుమార చరిత్ర, భారవి రాసిన బుక్కు కిరాతార్జునీయం. అయితే ఇక్కడ మొదటి మహేంద్రవర్మ ఆధారాలు చూసుకున్నట్లయితే తిరుచిరాపల్లి, మందగపట్టు, కుడియమలై శాసనాలు చెప్తాయి అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటి నరసింహవర్మ గురించి బాదామి శాసనం చెప్తుంది. తర్వాత మహాయోగి తిరునల్వార్ గురించి కురుల్ శాసనం చెప్తుందన్నమాట. మహేంద్రవర్మ గురించి మత్త విలాస ప్రాసనం చెప్తుంది. అయితే ఇక్కడ మనకి రాజకీయ చరిత్రలో చూసుకున్నట్లయితే పల్లవుల లోపల గ్రూప్ 1 పరంగా చూసుకున్నట్లయితే వెరీ ఇంపార్టెంట్. కడుబెట్టేశ్వరాలయం చేబ్రోల్లో 2వ నరసింహవర్మ నిర్మించాడు. మత్త విలాస ప్రహసనం అనే సంస్కృత నాటకాన్ని మహేంద్రవర్మ రాశాడు. దక్షిణ భారతదేశంలో గుహాలయాలు నిర్మించిన తొలి వ్యక్తి మొదటి మహేంద్రవర్మ. దలవానూర్, మామండూర్ పల్లవరం లోపల. మహాబలిపురం రేవుపట్టణాన్ని మొదటి నరసింహవర్మ నిర్మించాడు. మొదటి పరమేశ్వర వర్మ మామల్లపురంలో గణేష్ దేవాలయం నిర్మించాడు. 2వ నరసింహవర్మ మహాబలిపురంలో తీర దేవాలయం లేదా ముకుందాలయం నిర్మించాడు. ఈ 2వ నరసింహవర్మ ఆస్థానంలోనే దశకుమార చరిత్ర రాసిన దండి అనే కవి ఉండేవాడు. కాంచీపురంలో వైకుంఠ పెరుమాళ్ ముక్తేశ్వరాలయాన్ని నిర్మించింది 2వ నందివర్మ. పల్లవుల ప్రధాన వృత్తి వ్యవసాయం. భూమి శిస్తు 1/6. పన్నులు 18 రకాలు. ప్రధాన ఓడరేవులు చూసుకున్నట్లయితే మామల్లపురం, నాగపట్నం. ప్రధాన ఎగుమతులు సుగంధ ద్రవ్యాలు, ముత్యాలు. ప్రధాన దిగుమతులు గుర్రాలు. మాదప్పగట్టు ఆలయం తొలి గుహాలయం. పల్లవవరం గుహాలయం 5 గదుల గుహలుంటాయి. రంగనాథ స్వామి ఆలయం శృంగవరంలో ఉంటుంది. శివ దేవాలయం భైరవకొండలో ఉంటుంది. ఇంకో శివ దేవాలయం సిత్తనవాసిల్లో ఉంటుంది. ఇది మహేంద్ర సమూహం అంటాం.